2014లో 4085 ఎస్ఎఫ్టీ 4 బిహెచ్కే విత్ బిగ్ బాల్కనీస్ అనేవి మీరు ఎట్లా ప్లాన్ చేశారు? అంటే అవి ఎలా అమ్మగలుగుతాం అనుకున్నారు? పీపుల్ మస్ట్ హ్యావ్ థాట్ దట్ ఇట్ వాజ్ ఎ రిస్క్. 4000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్లు అమ్ముడైతాయా అని. లాన్సమ్ ఇటాలియా, లాన్సమ్ ఎల్డరడో, హైదరాబాద్ లో ఫస్ట్ 40 ఫ్లోర్స్ టవర్ మీరే ప్లాన్ చేశారు, డిజైన్ కూడా చేశారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఫస్ట్ ఈ 20 ఫ్లోర్స్ బిల్డింగ్ అపార్ట్మెంట్స్లో ఇన్నోవేషన్ ఎందుకు అనేది జరగట్లేదు? కొత్త కొత్త డిజైన్స్ ఎందుకు రావట్లేదు? నార్త్ పెరగొద్దు, ఈస్ట్ పెరగొద్దు, వెస్ట్ పెరగొద్దు, సౌత్ పెరగొద్దు. అప్పుడు 4085 ఎస్ఎఫ్టీ ఫ్లాట్స్ అంటే లార్జెస్ట్ సైజ్ ఫ్లాట్స్. అప్పటికి ఇంకా నాకు తెలిసి వేరే ప్రాజెక్ట్స్లో 2500 మ్యాక్సిమం ప్లాన్ చేశారు. సో మీరు ఆ 4085 అంటే ఇప్పుడంటే హైదరాబాద్లో కామన్ అయిపోయింది. 4000 నుంచి 16,000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్స్ అనేవి 2024-25లో చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయి. బట్ 2014లో 4085 ఎస్ఎఫ్టీ 4 బిహెచ్కే విత్ బిగ్ బాల్కనీస్ అనేవి మీరు ఎట్లా ప్లాన్ చేశారు? అంటే అవి ఎలా అమ్మగలుగుతాం అనుకున్నారు ఆ టైంలో? ఆ టైంలో కూడా ఎంత ప్రైసింగ్ ఉండింది ఆ టైంలో అప్రాక్సిమేట్గా? ఎక్కడ మేము లాంచ్ చేసినప్పుడు 3699. యూఆర్ హ్యావింగ్ 2 types ఆఫ్ టవర్స్. ఓకే. గోల్డ్ అండ్ ప్లాటినం. గోల్డ్ అంటే 2000 ఎస్ఎఫ్టీ, 3000 ఎస్ఎఫ్టీ సైజ్. ప్లాటినం 4000. సో గోల్డ్ టవర్స్ మేము 3699తో లాంచ్ చేసాము. ప్లాటినం వీ లాంచ్ విత్ 4199. ఇట్స్ విత్ ద డిఫరెన్స్ ఆఫ్ 500 rupees. వై ద డిఫరెన్స్ ఈస్ బికాస్ ద స్పెక్స్ ఆర్ డిఫరెంట్. ఫ్లోర్ హైట్ రెగ్యులర్ 3 meters బదులు వీ పుట్ 3.3 meter. దెన్ ఈ ప్లాటినంలో స్పెక్స్ కొంచెం లగ్జరీ స్పెక్స్ ఇచ్చాము, హై ఎండ్ స్పెక్స్ ఇచ్చాము. అందువల్ల 500 rupees డిఫరెన్స్ పెట్టాము. సో 2000, 3000, 4000 సైజులు బేసిక్గా దీస్ ఆర్ ద 3 sizes వాట్ వీ హ్యావ్ ప్లాన్. మేబీ పీపుల్ మస్ట్ హ్యావ్ థాట్ దట్ ఇట్ వాజ్ ఎ రిస్క్. ఒకటి ఏంటంటే 4000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్లు అమ్ముడైతాయా అని. బట్ సర్ప్రైజింగ్లీ ఐ విల్ టెల్ యూ, 4000 కన్నా కూడా 3000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్లు ఫాస్ట్ మొత్తం 2000 to 3000, 4000లో 3000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్లు దేవర్ ది ఫాస్ట్ సెల్లింగ్ అప్పట్లో. సో అప్పట్లోనే రిక్వైర్మెంట్ ఉండేది 3000 ఎస్ఎఫ్టీ అపార్ట్మెంట్స్కి. బట్ 4000 కూడా సేల్ అయినాయి, బట్ కొంచెం స్లోగా అయింది. ఎక్కువ ఉండడం వల్ల. సో 4000 ఎందుకు ప్లాన్ చేసామంటే, అండ్ దట్ టు అవుట్ ఆఫ్ 520 ఇట్ ఈజ్ ఓన్లీ 80 units. సో అంత రిస్క్ ఏం లేదు. ఎందుకని, ఒకవేళ ఈ 80 unitsలో మా షేర్ ఎంత? అవర్ షేర్ ఈజ్ డెవలపర్ షేర్, మా షేర్ అబౌట్ 50 units అవుట్ ఆఫ్ 80 అనుకుందాం. 50లో ఓకే 20 ఏమైనా మిగతా కావాలంటే కంపెనీ మిగిలిపోతాయి లాస్ట్. బట్ దట్ ఆ రిస్క్ క్యాల్కులేట్ చేసే. బట్ వాట్ మేడ్ us టు ప్లాన్ ఫర్ ద బిగ్ ఫ్లాట్స్ వాజ్, ఇఫ్ యూ టేక్ హైదరాబాద్, టిపికల్ హైదరాబాద్ కల్చర్ ఏంటంటే దే ఆల్వేస్ థింక్ బిగ్. ఆ నిజామీ కల్చర్ ఏదైతే ఉంది చూసారా, అది కొంచెం ఆల్వేస్ పీపుల్ థింక్ బిగ్. దే వాంట్ బిగ్ రూమ్స్, బిగ్ బాల్కనీస్, బిగ్. అవునండి. ఇవాళ కూడా నాకు ఇప్పుడు బాంబే నుంచి, ఢిల్లీ నుంచి, కలకత్తా నుంచి, అట్లా చెన్నై నుంచి హైదరాబాద్ వస్తే వాళ్ళు అడుగుతారు 4000 ఎస్ఎఫ్టీ అపార్ట్మెంట్స్, 5000 ఎస్ఎఫ్టీ అపార్ట్మెంట్స్, ఇప్పుడైతే 16,000 ఎస్ఎఫ్టీ అపార్ట్మెంట్స్ కూడా వస్తున్నాయి. ఎగ్జాక్ట్ మీ లాన్సమ్ ఇటాలియా పక్కనే. సో వాళ్ళు ఇట్స్ అమేజింగ్ అంటున్నారు. రీసెంట్గా జపాన్ నుంచి 2 customers వచ్చారు. వాళ్ళు చెప్తున్నారు మా అపార్ట్మెంట్స్ వస్తే 500, 800 ఎస్ఎఫ్టీ అపార్ట్మెంట్స్ ఉంటుంటాయి. ఇంత పెద్ద అపార్ట్మెంట్స్ అసలు హైదరాబాద్లో ఎందుకు కడుతున్నారు, ఇన్ని బాత్రూమ్స్ ఎందుకు ఉంటున్నాయి అని కూడా అడుగుతున్నారండి. రీసెంట్గా జపాన్ నుంచి 2 customers వచ్చారు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చూడడానికి వచ్చిన. ఐ థింక్ ఇది బేసికలీ నిజామీ కల్చర్. నిజామీ. ఏది హైదరాబాద్ లో జనరల్ గా దే థింక్ బిగ్. దే నీడ్ బిగ్ కార్స్, బిగ్ అపార్ట్మెంట్స్, బిగ్ హౌసెస్, ఎవ్రీథింగ్ దే ప్లాన్ ఇన్ బిగ్ సైజ్. That also, I think that was the main factor, and we were successful in selling the 4,000 plots also finally. Okay, nice sir. Lansum ఇటాలియా తర్వాత లాన్సమ్ ఎల్డరడో అంటే హైదరాబాద్లో ఫస్ట్ 40 floors టవర్ మీరే ప్లాన్ చేశారు, డిజైన్ కూడా చేశారు. అందులో ఎన్నో ఇన్నోవేటివ్ ఫీచర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు నాకు తెలిసినంతవరకు. ఒక లాన్సమ్ని కూడా హైదరాబాద్లో టాప్ 10 బిల్డర్స్ రేంజ్లోకి చాలా క్విక్గా తీసుకొచ్చారు. అసలు ఎలా అంటే అంత పెద్ద 20 floors నుంచి నెక్స్ట్ 40 floors టవర్ ఎలా ప్లాన్ చేశారు?
ఆర్కిటెక్చరల్గా ఎలా డిజైన్ చేస్తారు కొంచెం మాతో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా? బడ్డింగ్ బిల్డర్స్కి ఆర్ కొత్తగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళకి డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ వుడ్ బి హెల్ప్ఫుల్. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఫస్ట్ ఈ 20 floors బిల్డింగ్ కట్టగలను లేదా ప్లాన్ చేయగలను అనే అసలు థాట్ కూడా నాలో లేదు ఇనీషియలీ ఈవెన్ ఐ వాజ్ డూయింగ్ మై 5 floors అపార్ట్మెంట్స్. ఇట్స్ బేసికలీ మిస్టర్ ఉమేష్, మై గురు. ఓకే. ఇట్ ఈస్ హిస్ విజన్. ట్రూ. Because already he was building 35 floors in Vizag. So it was his vision. But the experience, what I got in Lansum, Italia, the first-hand experience of, securing the land, getting all the approvals, సక్సెస్ఫుల్గా ప్రాజెక్ట్ ఫినిష్ చేసి హ్యాండ్ ఓవర్ చేసి. And I was totally involved in each and every aspect of the project. So I have first-hand experience of now at that point of time of constructing a 20 floors, residential complex of 8 acres, 552 units. And my childhood desire of becoming a civil engineer, got fructified. And now I'm more than a civil engineer, definitely. Though I have not done my civil engineer. So after that project, after completing that project, Italia, now my confidence is I can build even 100 floors. Okay. I can build even 100 floors. So with that confidence, then, once we got the Narsingi land, this Eldorado, then Mr. Umesh and myself and Rajesh, we sat across and then we discussed. Now we'll plan for the tallest. Then we planned for 40 floors. 40 floors. డెఫినెట్గా లాన్సమ్ ఎల్డోరాడో ఇప్పుడు ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజెస్లో హ్యాండ్ ఓవర్ స్టేజ్కి వచ్చింది. డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ఆఫ్ హైదరాబాద్. ఆర్కిటెక్చరల్ ఛాలెంజెస్ ఏమొచ్చాయి ఆ ప్రాజెక్ట్ డిజైన్ చేసేటప్పుడు? ఏం కన్సిడర్ చేస్తారు? ఎన్ని ఐటరేషన్స్ జరిగినాయి ఆ ప్రాజెక్ట్ చేసేటప్పటికి? కొంచెం డీటెయిల్గా. బేసికల్గా ఫస్ట్ సైజులు అన్ని ఇదే. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ అయినా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫస్ట్ హౌ మెనీ ఫ్లోర్స్, దెన్ సైజ్ ఆఫ్ ద ఫ్లాట్స్. ఓకే. సో అక్కడ సైజ్ ఆఫ్ ది ఫ్లాట్స్ ఇప్పుడు చూస్తే మనం 1500 నుంచి 2400 is the size what we have put there, all 3 bedrooms. Why we went only 2400 వరకు ఎందుకు రిస్ట్రిక్ట్ చేసాం? ఎస్, యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ లాన్సమ్ ఇటానియా, 4000 కూడా కట్టారు. అయితే లాన్సమ్ ఇటానియాలో ఒక లిటిల్ బిట్ ఆఫ్ మిక్స్డ్ reaction from the customers. Even today also, I think in the maintenance aspect, some issues have cropped up. Okay. In the sense, you have 2000 SFT, you have 3000 and 4000. 4000. See, a 2000 SFT flat today is about 2 crores, let us assume, and a 4000 SFT flat is about 4 crores. 4 to 5 crores. 5 crores could have. Sorry, now it is 5 crores now, even 6. So the thinking of the owner of a 4000 flat which is 5 to 6 crores and the thinking of owner of a 2000 SFT which is about 2 to 2.5 crores is totally different. బేసికల్లీ హోమోజీనియస్ లేకపోవడం అనేది ఒక ఇష్యూ అనిపించింది. హోమోజినిటీ లేకపోయేసరికి I'll tell you one example what happened. In the Platinum Tower 4000 SFT, it has a lobby for each tower. So one owner who was in maybe from D block, if I remember, he was sitting in the Platinum lobby. Okay. One of the owner of the Platinum lobby, when he was entering the lobby, he pointed out, why are you sitting in our lobby? Okay. I mean, the cultural conflict. Yes. So then we thought, no, and also in maintenance also 4000 SFT people may be thinking we can be more luxurious, whereas a 2000 SFT, are them ready to pay more maintenance fee than those small size apartments, and I need better facilities, better maintenance. So the friction అనేది మాకు అర్థమయ్యి we thought we will go for some homogeneous community అనేటువంటిది డిసైడ్ చేసుకున్నాం. సో అలాగని 4 acresలో వీఆర్ గెటింగ్ అబౌట్ 16 lakh SFT, ఆల్మోస్ట్ 40 floors. 16 lakh SFT వచ్చినప్పుడు మనం 4000 ఆ సైజ్కి వెళ్తే
suppose we can't sell, then the entire project, will be in doldrums. Then we thought, the safest is go for this mid segment, like, 1,500 to 2,400. And I think that worked out really well. And I think you are also part of the success story. Yeah, thank you. I also own one of the flat in it. So, ఎవల్యూషన్ అంటే మీరు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ హై రైజ్ చేశారు కదా. సో హై రైజ్ బిల్డింగ్స్ అదే మళ్ళీ సేమ్ క్వశ్చన్, ఆర్కిటెక్చరల్ రిలేటెడ్ డిస్కషన్స్లో మేజర్ పాయింట్స్ ఏముంటాయి మీరు అంటే? మేజర్ పాయింట్ బేసికల్గా ఫస్ట్ యూ డీల్ విత్ ఆర్కిటెక్ట్ టు డిజైన్ ద అపార్ట్మెంట్ ద ఇనీషియల్ స్టేజెస్లో. అప్పుడు మేజర్గా కస్టమర్స్ పర్స్పెక్టివ్లో ఎలాంటి పాయింట్స్ డిస్కస్ చేస్తారు? ఓకే, సో ఇప్పుడు ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ది సైజ్ ఆఫ్ ద ఫ్లాట్. ఓకే, నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్, తర్వాత సైజ్ ఆఫ్ ద ఫ్లాట్స్ డిసైడ్ అయినాక దెన్ ద ఫ్లోర్ ప్లాన్. ఫ్లోర్ ప్లాన్ అయిన తర్వాత అది బ్లాక్ ప్లాన్, సైజ్ ఆఫ్ ద థింగ్ బ్లాక్ ప్లాన్ అయిన తర్వాత దెన్ ద ఫ్లోర్ ప్లాన్స్. సో బ్లాక్ ప్లాన్లో ఐ మీన్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ we try to give, if you see even in Italia also, even in Eldorado also, you have some flats with some private corridors. Okay. సో అది అచీవ్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే. సెకండ్ ఫ్లోర్ ప్లాన్లో వచ్చేసరికి డెఫినెట్గా ఇట్ హ్యాస్ టు బి వాస్తు కంప్లైంట్. వెనసే వాస్తు కంప్లైంట్ 100% అని కాదు, బేసిక్ వాస్తు అనేది కంపల్సరీ ఫాలో కావాలి. ఆగ్నేయంలో పొయ్యి ఉండాలి, నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఉండాలి, ఈశాన్యం అదే ఓపెనింగ్ ఉండాలి. వాట్ ఎవర్ బేసిక్ వాస్తు అనేటువంటిది 100% అట్లీస్ట్ హైదరాబాద్లో వీ హ్యావ్ టు ఫాలో. అది ఫాలో కాకపోతే రేపు కొనేవాడికి దగ్గర ఇబ్బంది అవుతుంది, మళ్ళీ ఆ కొన్నవాడు మళ్ళీ అమ్మడానికి ఇబ్బంది పడతారు. అంటే ఒక 50% ఆఫ్ ద కస్టమర్స్ వాస్తు చూసుకుంటారంటారా, ఇంకా ఎక్కువ పర్సెంటేజ్? నాట్ 50, ఐ కెన్ టెల్ యూ 90. సో హైదరాబాద్లో ఫ్లాట్స్ బట్ నౌ ఆఫ్ లేట్ వాట్ హ్యాపెండ్, నార్త్ ఇండియన్స్ ఎప్పుడైతే హైదరాబాద్లో నార్త్ ఇండియన్ కస్టమర్స్ హ్యావ్ ఇంక్రీస్డ్. నార్త్ ఇండియన్స్ వాస్తు ఎక్కువ, అంటే ఐ కెన్ సే 50-50 నార్త్ ఇండియన్స్ వరకు కూడా. కానీ సౌత్ ఇండియన్స్ వరకు అయితే యూ కెన్ సే అట్లీస్ట్ 90% దే డెఫినెట్లీ సీ వాస్తు. ఓకే, సో వాస్తు విషయానికి వచ్చింది కదా, అంటే వాస్తు అదే హౌ ఇంపార్టెంట్ రోల్ ఇట్ ప్లేస్ ఇన్ సేల్స్, వాస్తు కంప్లయన్స్ అనేది. ఇప్పుడు నేను దుబాయ్లో ఫ్లాట్స్ చూస్తే ఎలాంటి వాస్తు ఫాలో అవ్వరు, బట్ ఇంటర్నేషనల్ కస్టమర్స్ అందరూ వచ్చి కొనేస్తారు. అక్కడ ఏ ఇబ్బంది లేదు. చాలా ఇన్నోవేటివ్ డిజైన్స్, ఆర్కిటెక్చరల్ పరంగా కానీ, డిజైన్ పరంగా కానీ, ఎలివేషన్ పరంగా కానీ చాలా ఇన్నోవేటివ్ డిజైన్స్ మీకు అబ్రాడ్స్లో కనిపిస్తాయి. హైదరాబాద్ వచ్చేసరికి ఈ 90% వాస్తు అని మీరు ఏదైతే చెప్తున్నారు, దాని కన్స్ట్రెంట్స్ వల్ల మెజారిటీ ఆఫ్ ద ఫ్లాట్స్ ఇన్నోవేటివ్ డిజైన్స్ అనేవి కనిపించట్లేదు. ఇది వాస్తు రీజనే అంటారా, ఇంకేదన్నా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ రీజన్ కానీ, కాస్టింగ్ రిలేటెడ్ రీజన్ వల్ల అలా జరుగుతుందా? ఎందుకు ఇన్నోవేటివ్ డిజైన్స్ అనేవి హైదరాబాద్లో రావట్లేదు? ఈవెన్ దో హై రైజెస్ వచ్చినా ఆర్ హై అండ్ ప్రీమియం లగ్జరీ అపార్ట్మెంట్స్ వచ్చినా అపార్ట్మెంట్స్లో ఇన్నోవేషన్ ఎందుకు అనేది జరగట్లేదు? కొత్త కొత్త డిజైన్స్ ఎందుకు రావట్లేదు? కొత్త డిజైన్ అంటే డెఫినెట్గా వాస్తు ఈజ్ ఎ రెస్ట్రిక్టింగ్ ఫ్యాక్టర్, అందులో ఏం డౌట్ లేదు. బికాస్ ఇప్పుడు మనకి ఒక ఫ్లాట్ అంటే యూ హ్యావ్ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్, అంతే కదా? అంతే. సో వాస్తు ప్రకారం ఫస్ట్ థింగ్ ఏంటంటే నార్త్ పెరగొద్దు, ఈస్ట్ పెరగొద్దు, వెస్ట్ పెరగొద్దు, సౌత్ పెరగొద్దు. ఓకే, ఎటు పెరిగినా వాస్తు ఒప్పుకోవాలి. ఇట్ హ్యాస్ టు బి రెక్టాంగులర్ స్క్వేర్. సో అక్కడే మనకి రెస్ట్రిక్షన్ వచ్చేసింది. ఓకే, అందుకే ఆర్కిటెక్ట్స్ కూడా చాలా పీపుల్, ఐ మీన్ ఆర్కిటెక్ట్స్ హూ కమ్ ఫ్రమ్ అదర్ దెన్ హైదరాబాద్, యాక్చువల్గా ఇనీషియల్లీ they were actually I know some builders who they have taken some Singapore architects, and they have given non-vastu compliant apartment plans. Later they have to change. Okay, because they couldn't sell. సో వాస్తు అనేది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మేజర్ ఫ్యాక్టర్ సేల్స్ 100%. ఓకే, సో ఇప్పుడు ఇన్నోవేటివ్ డిజైన్స్ రావట్లేదా అంటే విదిన్ ది వాస్తు కంప్లైంట్ హోమ్స్ ఇప్పుడు కొన్ని ఐ థింక్ ఇన్నోవేటివ్ డిజైన్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు ఫ్లాట్కి కొన్ని లగ్జరీ సెగ్మెంట్కి వెళ్తే ఫ్లాట్ రెక్టాంగిల్గా ఉన్న ఫ్లాట్కి ఎంటర్ అయ్యేటప్పుడు కొన్ని ల్యాండ్స్కేప్ ఏరియాస్ ఇస్తున్నారు. ఓకే, తర్వాత దెన్ సమ్ ఓపెన్ స్పేసెస్. ఇది ఫ్లాట్కి ఎంటర్ కాకముందే సమ్ స్పేసెస్ ఆర్ బీయింగ్ డిజైన్. సో ఎలివేషన్కి వచ్చేసరికి ఎలివేషన్లో లిమిటేషన్ లేదు. ఓకే, బికాస్ ఎలివేషన్ ప్రొజెక్షన్ వాస్తు విల్ నాట్ రెస్ట్రిక్ట్. బట్ అలాగని మనకి బిల్డింగ్ రెగ్యులేషన్లో వీ కాంట్ ప్రొజెక్ట్ మోర్ దెన్ 1 feet. ఓకే, వాస్తు ఇది మన బిల్డింగ్ రెగ్యులేషన్లో ఎలివేషన్కి 1 feet కన్నా ఎక్కువ ప్రొజెక్షన్ తీసుకోలేము. మన డిజైన్ రిస్ట్రిక్షన్ గవర్నమెంట్ రిస్ట్రిక్షన్. సో విదిన్ దట్ 1 feet ఇప్పుడు చూస్తే ఒకప్పుడు ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 10 years ముందు 2014 when we entered into the high rise this thing, and now if you see, I think there is a lot of variety what we can see in the Hyderabad skyline elevation. చాలా ఇంప్రూవ్మెంట్స్ వస్తున్నాయి. లేదనగా బెటర్ డిజైన్స్ వస్తున్నాయి, కానీ ఫ్లోర్ ప్లాన్ రిస్ట్రిక్షన్ మాత్రం ఇంకా ఉంది వాస్తు కోసం. ఆ రెక్టాంగిల్ యూ కాంట్ అవాయిడ్ టు deviate that rectangle or square dimension. సార్, ఇప్పుడు మీరు 2001లో స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ కట్టారు, 2014లో ఒక 20 floors హై రైజ్ కట్టారు, 2019లో ఒక 40 floors హై రైజ్ ప్లాన్ చేశారు. ఇప్పుడైతే ఈస్ట్ సైడ్ కూడా 37 floors టాలెస్ట్ టవర్ కడుతున్నారు. అసలు కస్టమర్ పర్స్పెక్టివ్లో 2005కి 15కి 25కి ఏం తేడా వచ్చింది? వాళ్ళు కొనే పర్స్పెక్టివ్లో ఎలాంటి తేడా వచ్చింది? మీరు యాక్టివ్గా సేల్స్లో కూడా ఇన్వాల్వ్ అవుతారు, డిజైన్ ఆస్పెక్ట్లో కాకుండా, కన్స్ట్రక్షన్ ఆస్పెక్ట్ కాకుండా సేల్స్ ఆస్పెక్ట్లో కస్టమర్ రిక్వైర్మెంట్స్ వాళ్ళ అవసరం ఎట్లా మారింది ఇప్పుడు అప్పటికి ఇప్పటికి? ఓవరాల్గా చూసుకుంటే మనం 2001లో when I entered into construction, అప్పుడు గేటెడ్ కమ్యూనిటీ అని అక్కడ లేవు. హార్డ్లీ ఐ థింక్ 1 or 2, బట్ దట్ టు విత్ వెరీ మినిమల్ లో రైజ్. అది కూడా మేబీ 7-8 floors, నాట్ మోర్ దెన్ దట్. నాట్ వెరీ బిగ్ కమ్యూనిటీస్. మోస్ట్లీ ఇట్ ఈస్ స్టాండర్డ్ అపార్ట్మెంట్స్, 5 floors వితౌట్ ఎనీ ఎమ్యూనిటీస్. సో అది 2001 నుంచి 2011-12 వరకు అదే పరిస్థితి ఉంది హైదరాబాద్లో. బట్ ఒక్కసారి సాఫ్ట్వేర్ గ్రోత్ ఎప్పుడైతే చూసిందో, అండ్ సాఫ్ట్వేర్లో పీపుల్ స్టార్టెడ్ మూవింగ్ ఫ్రమ్ US to India and from other countries also. So I think the customers, because they have seen what is the lifestyle, how we can live if we have a gated community with amenities. I think that type of lifestyle they wanted in Hyderabad also. Okay. And now I think with the new apartment complexes which are coming, the skyline has changed. It is drastically changed. If you see, if you are now entering from airport to Gachibowli, in 2014 when we started our Lansome Italia project, only that power grid building was there and our building started. True. Otherwise there is no high rise. The skyline was a very very low rise. Low rise. And then now if you see, it is like it is almost like Manhattan స్టైల్లో, దుబాయ్ స్టైల్లో హైదరాబాద్లో గచ్చిబౌలి కోకాపేట్ దాకా ఇదే హై రైజ్. మళ్ళీ కొల్లూరు అండ్ అటు సైడ్ షిఫ్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఇప్పుడు మోర్ దెన్ 50 and above floors buildings. I think about 25 to 30 are coming. నో సార్, 100+ మొత్తం ఇప్పుడు టోటల్గా పర్మిషన్స్ వచ్చినవి, రాబోతున్నవి కలిపి. రీసెంట్గా ఒక కంపెనీ కొల్లూరులో 72 floors కూడా పర్మిషన్ అప్లై చేసింది. ఓకే. సో నౌ 72. నాకు తెలిసి తొందరలోనే హైదరాబాద్లో 100 floors టవర్ కూడా వస్తుందని అనుకుంటున్నాను నేను. Great. So that's real great achievement for Hyderabad. And world-class amenities are being given by all the builders now. They're competing with any city in the world.
So I think that's really now Hyderabad is becoming a global city. True. So we have to match global standards, and definitely I think all the builders are, aiming and achieving in that direction.